దీంట్లో కూడా మీకు 5 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి, డెవలప్ ఆన్ ఓవరాల్ మోడల్. ఓకేనా, ఎలాగైతే మీరు వాటర్ ఫాల్ మెథడ్ లో కమ్యూనికేషన్ లో రిక్వైర్మెంట్స్ అన్ని ఎలా గ్యాదర్ చేసుకుంటారో, ఓకే, డెవలప్ ఆన్ ఓవరాల్ మోడల్ లో కూడా రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని దానికన్నా ఇంపార్టెంట్ ఏమున్నాయో వాటిని మట్టిగా వాళ్ళని డెవలప్ చేసుకుంటారు. ఓకేనా, అవన్నీ కూడా ఒక ఇండెక్స్ కార్డ్ లాగా చూసుకోవచ్చు. సరే, రిక్వైర్మెంట్స్ అయితే కావాలో అవన్నీ దీంట్లో స్టోర్ చేసుకుంటారు, కానీ అన్ని ఒకేసారి డెవలప్ చేయరు. ఓకే, నెక్స్ట్ వచ్చి బిల్డ్ ఫ్యూచర్ లిస్ట్. దీంట్లో మీ స్టార్టింగ్ లో ఏదైతే డెవలప్ చేసుకున్నారో అంటే ఏవైతే మీరు గ్యాదర్ చేసుకున్నారో రిక్వైర్మెంట్స్ దాంట్లో ఇంపార్టెంట్ బట్టి తీసుకుంటారు. ఓకేనా, ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, దాంట్లో మనకి ఫస్ట్ ఏం కావాలి, లాగిన్ ఐడి కావాలి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడం కావాలి, ఫ్రెండ్స్ తో చాటింగ్ చేయడం కావాలి. ఫస్ట్ ఆ మూడే తీసుకొని ఆ మూడాటినే డెవలప్ చేస్తాడు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్యాంకింగ్ సెక్టర్ తీసుకోవచ్చు. బ్యాంకింగ్ సెక్టర్లో ఏంటి, మనకి చాలా రోల్స్ ఉంటాయి. ఓకేనా, దాంట్లో క్యాష్ కౌంటర్ చూస్తున్నాం అనుకోండి. క్యాష్ కౌంటర్ అంటే ఫస్ట్ ఏంటి, మనీ డిపాజిట్ చేయడం, విత్డ్రా చేయడం. ఓకే, అదొక రోల్. ఇంకా మీకు అర్థమయ్యే చెప్పాలంటే ఇప్పుడు కాలేజ్ ఉంది, అటెండెన్స్ రోల్ ఒకరు, స్టాఫ్ రోల్ ఒకరు, మేనేజ్మెంట్ రోల్ ఒకరు. అంటే ఈ మూడు అంతా ఇది ఒకటే కాలేజ్ రోలే, కానీ ఇక్కడ ఏంటి అటెండెన్స్ అనేది ఒకరు చూసుకుంటారు స్టూడెంట్స్ సంబంధించి. అలాగే బ్యాంకింగ్లోని క్యాష్కి సంబంధించింది క్యాష్ కౌంటర్ దగ్గర ఏవైతే మనకు కావాలో ఆ ఒక్కటే ఫీచర్ని తీసుకొని దాన్ని బట్టి ఫస్ట్ డెవలప్ చేసుకుంటారు. దాన్ని ఎలా డిజైన్ చేయాలి, విత్డ్రా ఎలా చేయాలి, దానికి తగ్గట్టు డిజైన్ ఎలా చేయాలి, కోడింగ్ ఏం చేయాలి, డిపాజిట్ ఎలా చేయాలి, ఓకే, దానికి సంబంధించిన మటుకే ఒక్క ఫీచర్ తీసుకొని ఫస్ట్ డెవలప్ చేసుకుంటారు. మీరు ఏదైతే తీసుకున్నారో దానికి సంబంధించింది ప్లానింగ్. ఓకేనా, ప్లానింగ్ తర్వాత డిజైన్ బై ఫ్యూచర్. ఓకే, ఇప్పుడు మీకు డిపాజిట్ చేయడానికైనా విత్డ్రా చేయడానికైనా ఒక డిజైన్ అంటూ ఉండాలి. డిజైన్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతారా మీరు? కొన్ని డిపాజిట్ చేయడానికి అక్కడ ఒక స్లిప్ లా ఉంటుంది. ఆ స్లిప్ రావాలంటే ఏంటి, ఫస్ట్ వాళ్ళు క్రియేట్ చేయాలినా, క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా మీకు టేబుల్లో పెట్టేస్తారు వాళ్ళు. అదొకటి డిజైన్ చేసి దాన్ని ప్రింట్ చేసి అప్పుడు టేబుల్లో పెడతారు. అప్పుడు వెళ్ళాలి, అక్కడ నుంచి వాళ్ళు తీసుకొని ఏది కావాలో తీసుకుంటారు, డిపాజిట్గా విత్డ్రా అని చెప్పి తీసుకుంటారు. ఓకేనా, అలాగే ఇక్కడ ఏదైతే మీరు కోడింగ్ చేస్తున్నారో దాంట్లో ఒక్క పార్ట్ మట్టిగా తీసుకొని దానికి సంబంధించిన మట్టికే డిజైన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ బై ఫీచర్. ఎర్రర్స్ ఉన్న కల్స్ అన్ని రిమూవ్ చేసి దీన్ని కస్టమర్ జనరేట్ చేస్తారు. అప్పుడు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేసుకొని రిమైనింగ్ రోల్ ఏదైతే ఉందో ఆ రోల్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తూ వస్తాం. అర్థమైందా? ఓకే, ఫస్ట్ ద రీజన్ ఎట్ ఆల్ ఎగ్జిస్ట్. ఓకే, కమ్యూనికేషన్లో ఎలా అయితే రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకుంటారో ఇది కూడా సేమ్ రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకుంటారు. బట్ ఇక్కడ ఏంటి, రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని కస్టమర్ అనేది సాటిస్ఫై అవ్వాలి. ఓకే, కస్టమర్ సాటిస్ఫై అంటే రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేస్తున్నారు, కానీ దాని పర్పస్ ఏంటి, ఒక బిజినెస్ చేస్తే ఏం చేస్తుంది, పర్పస్ ఏంటన్నది
ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉండాలి. మీరు ఇంప్లిమెంటేషన్ చేయకపోతే కనుక ఆ సాఫ్ట్వేర్ అన్నది ఎక్స్పైర్ అవ్వదు, కానీ అక్కడితో అలా ఉండిపోద్ది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వచ్చింది, అమెజాన్, మైక్రో యాప్స్ అన్నీ వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కన్నా ఎక్కువ ఏదైతే అప్డేట్ వర్షన్ ఉందో ఆ యాప్ యూజ్ చేస్తున్నారు. అంతేనా? ఫ్లిప్కార్ట్ అని చెప్పి అది ఎక్స్పైర్ అయిపోయిందా? లేదు కదా. అంటే అప్పుడు ఏమైంది? ఏదైతే అప్డేట్ వర్షన్ అప్డేట్ చేయడం తగ్గిపోతుందో అక్కడ యూజర్స్ అంటే క్లయింట్స్ అనేది తగ్గిపోతూ వస్తారు. దానికన్నా అప్డేట్ వర్షన్ ఏదైతే వస్తుందో దాన్ని యూజర్స్ అన్నవారు ఎక్కువ యూజ్ చేస్తూ వస్తారు. వాట్సాప్ ఉంది, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి. ఓకే, వాట్సాప్ లో ఎక్కువ ఏం యూజ్ చేస్తారు? టెలిగ్రామ్ ఎక్కువ యూజ్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ ఎక్కువ యూజ్ చేస్తారు. అలా అని చెప్పి వాట్సాప్ ఎక్స్పైర్ అయిపోయిందా? అంటే ఇప్పుడు ఏమైంది? దాన్ని యూజ్ చేసే వాళ్ళు తక్కువైపోతారు అప్డేట్ వర్షన్ కాకపోతే. ఓకే, ఇప్పుడు క్లయింట్స్ అంతా ఫీడ్బ్యాక్ ఇవ్వగానే వాళ్ళు ఏం చేయాలి? వెంటనే ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ని ఏ 3 months 4 months చూసి అప్డేట్ చేస్తారు. అప్పుడు దాకా మీరు వెయిట్ చేస్తారా? నెక్స్ట్ ఏదైతే వచ్చిందో యాప్ దాంట్లో అప్డేట్ వర్షన్ బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ యాప్ వెళ్ళిపోతారు. ఓకేనా? ఇప్పుడు సాఫ్ట్వేర్ అన్నది ఎక్స్పైర్ అవ్వదు, కానీ యూజ్ చేసే వాళ్ళు తగ్గిపోతూ వస్తారు. నెక్స్ట్, వాట్ యు ప్రొడ్యూస్ అల్టిమేట్ ఫంక్షన్. అసలు దాని పర్పస్ ఏంటి? మీరు ఏం చేస్తున్నారు? ఓకే, అది నెక్స్ట్ ఎలా యూజ్ అవుతుంది, దాంట్లో రిస్క్ ఏదైనా ఉంటే కనుక దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, అవన్నీ ముందు మీరు ఆలోచించుకోవాలి. దాంట్లో రిస్క్ నాకు సంబంధం లేదు, నాకు జస్ట్ రిక్వైర్మెంట్స్ ఇచ్చారు, నేను ప్లానింగ్ చేసి దాన్ని డెవలప్ చేసి ఇచ్చానంటే సరిపోతుందా? ఎవరైతే ప్రాజెక్ట్ చేశారో దాంట్లో రిస్క్ అయితే ఏదైనా ఉందో అది కూడా వాళ్ళే దానికి సొల్యూషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్లాన్ ఏ హెడ్ ఫర్ యూజ్. ఎవరైతే ఈ ప్రాజెక్ట్ సంబంధించి ప్లాన్ రాస్తున్నారో ఆ ప్లాన్ వేసి ఎలా ఉండాలి? నెక్స్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా యూజ్ అయ్యేలా ఉండాలి. C++ ప్రోగ్రామింగ్ ఉంది. ఓకే, అది ఎవరో క్రియేట్ చేశారు. ఆ ప్రోగ్రామింగ్ ఇప్పుడు మీరు యూజ్ చేస్తారా? ఎవరో క్రియేట్ చేస్తారు, ఇప్పుడు యూజ్ చేయడం అనేది లేదు కదా. అంటే ఏది మీరు చేసినా సరే నెక్స్ట్ వాళ్ళు యూజ్ చేసేలా ఉండాలి. అలా యూజ్ చేసేలా ప్లాన్ చేయమంటారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి థింక్ ఫర్ బెటర్ సొల్యూషన్. మీరు ఇప్పుడు దాకా చేసిందంతా దాంట్లో ఏది బెటర్గా అనిపిస్తుందో ఆ సాఫ్ట్వేర్ మట్టికే డెలివరీ ఇస్తారు. ఆ ఫీడ్బ్యాక్ని బట్టి మీరు ఇంప్లిమెంటేషన్ అనేది కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. ఓకే, ఇంప్లిమెంటేషన్ ఒక 3 months చేస్తాను, 4 months చేస్తానంటే ఆ యాప్ అనేది యూజ్ చేయడం మానేసి నెక్స్ట్ ఏదైతే అప్డేట్ వర్షన్ వస్తుందో దానికి వెళ్ళిపోతే తప్పి అలాగే ఉండిపోతుంది. ఓకేనా? మీరు ఎంతమంది చేసినా సరే ఒక 5 ప్రాజెక్ట్స్ అయినా ఇస్తారు, దాంట్లో ఏది బెటర్ ఉందో అది మట్టిగా డెలివరీ ఇస్తారు. 5 డెలివరీ ఇచ్చారు కదా, 5 డెలివరీ చేస్తారా ప్రాజెక్ట్స్? ఆ 5 వాటిలో ఏది బెస్ట్ అనిపిస్తుందో మొత్తం టీమ్ అంతా కూర్చొని ఏది బెస్ట్గా అనిపిస్తుందో ఆ ప్రాజెక్ట్ మట్టి డెలివరీ ఇచ్చి దాన్ని మట్టి ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటారు. అదేనా? ఇవన్నీ కూడా సేమ్ కమ్యూనికేషన్ ప్లానింగ్, మళ్ళీ